టీలో ఒక సీక్వెన్స్ గురించి ఒకటి చెప్తున్నారు, అప్పుడు జరిగిన ఇష్యూ గురించి. అండ్ చెన్నైకి సైక్లోన్ వచ్చినప్పుడు ఒక సెట్ డిస్ట్రాయ్ అయిపోవడం చెప్పారు. తర్వాత అన్ఫార్చునేట్లీ ఆర్బి చౌదరి గారు ఎక్స్పైర్ అయ్యారు. సో ఆవిడ చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, సినిమా మొత్తం కూడా ఒక రకమైన ప్రతిరోజు ఒక క్లైమాక్స్ లాగా అంత సస్పెన్స్తో, అంత కైండ్ ఆఫ్ ట్రాజడీ, ఎమోషన్స్ అన్నీ నడుస్తున్నాయి. సో మొత్తం లుకింగ్ బ్యాక్ ఏమనిపిస్తుంది? It shows signs of something big is going to happen అండి. దట్స్ హౌ ఐ మేనిఫెస్టెడ్. నేను ప్రతిసారి నాకు ఒక అలవాటు ఉందండి. పొద్దున అద్దం చూసుకుని నేను బ్రూస్లీ చెప్పినట్టు నా 5 అఫర్మేషన్స్ ఉంది. ఐఎమ్ ద బెస్ట్ అని చెప్తాను. నథింగ్ విల్ అఫెక్ట్ మీ బికాస్ ఐ విల్ నాట్ గివ్ ద పవర్ టు డూ సో. స్టే పాజిటివ్. ఏం వచ్చినా అది మంచిదే, ఏం జరిగినా అది మంచిదిగే అని నేను చెప్పుకుంటాను. అంటే ఒక్క విషయం మాత్రం అయి ఉండకూడదు. ఆర్బి చౌదరి గారు చనిపోయిన ఒక విషయం. ఐ విష్ హీ వాజ్ దేర్. ఐ రియలీ వాంటెడ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. ఐ నో హిస్ డ్రీమ్ వాజ్ టు కంప్లీట్ 100th ఫిల్మ్. ఐఎమ్ రియలీ హోపింగ్ లైక్ మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ ద లెగసీ ఫర్ 100th ఫిల్మ్. ప్రతి సినిమా కంటే చాలా అంటే మన చేతుల్లో ఉండదు, అందుబాటులో ఉండదు. కొన్ని విషయాలు జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 2 days ఇట్ వాజ్ అ డిఫరెంట్ డైరెక్టర్. బట్ వెన్ యూ హ్యావ్ నెగిటివిటీ, యూ హ్యావ్ టు అవాయిడ్ దట్ నెగిటివిటీ. అండ్ అదే చెప్పాను కదా, నాకు బాధ్యత ఇచ్చింది ఆర్బి చౌదరి గారు. సో అతను ఇచ్చిన బాధ్యత వచ్చి హౌ కెన్ ఐ లెట్ ఇట్ గో జస్ట్ బికాస్ వన్ పర్సన్ ఇస్ నెగిటివ్. ఆ నెగిటివిటీని పక్కన పెట్టేసి రీవ్యాంప్ ద హోల్ థింగ్. అండ్ ఐ మేడ్ షూర్ దట్ ఐ విల్, ఆ మాట వచ్చి నేను ఇచ్చాను. ఆ మాటకి తగినట్టు నేను ఐ హ్యావ్ టు రన్ ద షో అని చెప్పి ఐ టుక్ ఓవర్. అండ్ దెన్ ఎస్ వీ హ్యాడ్ అ లాట్. అంటే ఈజ్ నాట్ అన్ ఐ షుడ్ నాట్ ఎక్కువ మాట్లాడకూడదు సినిమా గురించి యాజ్ అ డైరెక్టర్, బికాస్ సినిమా షుడ్ స్పీక్ వాట్ కైండ్ ఆఫ్ 3 డిఫరెంట్ ప్రపంచాలు, 3 డిఫరెంట్ ప్యారలల్, అంటే 3 ప్యాలెట్స్, అది 3 క్యారెక్టర్లు. And as a director, where I felt difficult was when I was acting. స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పినట్టు అందరికీ నేను ఒక మాట చెప్తాను, ఒక్క సెకండ్ తర్వాత మీరు స్టార్ట్ చేయండి డైలాగ్. ఎందుకంటే నాకు ఎడిట్ పాయింట్ అప్పుడే తెలుసు, ఎందుకంటే నేనే స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పాలి. సో యాక్షన్ చెప్పి ఒక సెకండ్ తర్వాత డైలాగ్ స్టార్ట్ చేస్తారు. బట్ నాకు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు చూడాలని ఒక ఆశ. సో ఆ కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ పోయి చూసి కరెక్షన్ అనే వచ్చేటప్పుడు ఎక్కువ ఆలస్యం అవుతుంది. బట్ ద ప్రోడక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఎస్, నేను చెప్పినట్టు ఈ సినిమాని కాదండి, ఎనీ మూవీ విల్ హ్యావ్ ఇట్స్ అప్స్ అండ్ డౌన్స్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఓన్లీ. ఐ వుడ్ సే, ఎస్పెషలీ వెన్ వీఆర్ కమింగ్ టువర్డ్స్ ద రిలీజ్, ఇంత దూరం తీసుకొచ్చింది డెఫినెట్గా మన అందరూ దగ్గర ఉన్న పాజిటివిటీ నడిపిస్తుంది అంతే. మీరు పందెం కూడా టైంలో సిచ్యువేషన్స్ ఆర్ సో ఫేవరబుల్ ఫర్ థియేట్రికల్ ఫిల్మ్. అప్పుడు ఒక యావరేజ్ అనే క్లాస్ ఉండేది, సినిమా వచ్చేవారు థియేటర్. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ సో డ్రాస్టికల్లీ. ఇప్పుడు మీరు డైరెక్టర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. హౌ ఆర్ దీస్ టైమ్స్? దట్ ఈస్ ద సీ చేంజ్ అండి. ఇప్పుడు ఏఐ వచ్చింది, మన ఊహించామా ఏఐ వస్తుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ వచ్చి 10 సంవత్సరాలు, అంటే 94లో వచ్చి ఇది సినిమాలో ఒక సీన్ ఉంది, కంప్యూటర్ 94లో ఫస్ట్ కంప్యూటర్ తెప్పిస్తారు. ఆ సీన్ చూసినప్పుడు నాకే గుర్తొచ్చింది. ఫస్ట్ ల్యాబ్లో నేను చదివినప్పుడు కంప్యూటర్ ల్యాబ్ పెట్టి చేశారు. అప్పుడు మనకు తెలియదు, ఇన్ఫోసిస్, బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా సంపాదించవచ్చు. అలాగే బ్లూ చిప్ కంపెనీలు డౌన్ అవుతాయని మనకు తెలియదు. అలాగే ఆ తర్వాత వచ్చి డొనాల్డ్ ట్రంప్ అంతా ప్రెసిడెంట్ అవుతారని మనం అంతా ఆలోచించలేదు. విషయాలంతా జరిగింది. ఇట్స్ మూవింగ్ ఆన్ టు వన్ పర్టికులర్ థింగ్. నేను ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్, ఐ డోంట్ నో అబౌట్, ఐ హావ్ నాట్ గేజ్డ్ ఏపీ తెలంగాణ ఆడియన్స్, బట్ ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ తమిళనాడు ఆడియన్స్. ఆఫ్టర్ కోవిడ్ వచ్చి దే ఆర్ వాచింగ్ ఓన్లీ మేబీ 7 to average movie goer is watching 7 to 8 films. ఆ 7 to 8 ఫిల్మ్స్ వచ్చి మ్యాక్సిమం పండుగ రోజుకి వచ్చేది, లేకపోతే ఎక్స్టెండెడ్ లాంగ్ వీకెండ్, అలాంటి వాళ్ళని ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఆలోచించండి. సో అదే ఇప్పుడు ఇట్ ఈస్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఒక విషయం ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది. అందుకే నేను కొత్త డైరెక్టర్లు కానీ కొత్త ప్రొడ్యూసర్లు కానీ నేను చెప్పినప్పుడు అందరూ నన్ను తిట్టారు,
అంతే. మీ అడ్వైస్ ఏమంటే 2 సంవత్సరాలు సినిమా పక్కన రామాకండి అని చెప్పాను. 4 కోట్లు 5 కోట్లు ఉండే ప్రొడ్యూసర్. అందరూ నన్ను తిట్టారు, ఇలా ఓపెన్గా చెప్తాడని. బట్ 2 సంవత్సరాల తర్వాత అందరూ నా దగ్గర వచ్చి చెప్పారు, మీరు చెప్పింది కరెక్టే సార్ అని. ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం అండి, ఒక ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు వన్ థింగ్ ఇస్ దే షుడ్ నో. ఇప్పుడు మామూలు వ్యక్తులకి ఎవరు గవర్నర్ని అడిగితే సగం మందికి తెలియదు. అలాగే సినిమాలో చాలామందికి ఎవరు ఓటీటీ ఓనర్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా ఛానళ్ళు ఎలా కాంటాక్ట్ చేసి సగం మంది ప్రొడ్యూసర్లు తెలియదు. అది తెలిపించడానికి ఎవరు ఛానలైజ్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సినిమా అమ్ముతున్నారంటే ఆయన వచ్చి ఒక 10 మంది ప్రొడ్యూసర్లకి ఇతనే కలవాలి, ఇతని దగ్గర ఈ సినిమా చూపించి అమ్మాలని ఎవరు దే ఆర్ నాట్ గైడింగ్. See, that's what I would love the fraternity to come together. That's happening in Tamil Nadu. I'm not talking about the entire South Indian film. I'm talking about Tamil film industry. ఎవ్రీవేర్ హియర్ సేమ్ అండి, మీరు చెప్పిందే అన్ని చోట్ల ఇట్లా. ఏమంటే ఓటీటీకి వెళ్ళిన ఆడియన్స్ వచ్చి మళ్ళీ తీసుకురాలేమండి, వాళ్ళ ఇష్టం అది. బికాస్ ఓటీటీ అనేది వాళ్ళు ఇప్పుడు హోమ్ థియేటర్ ₹1,00,000 వేసుకోవచ్చు, ₹1,00,00,000 కూడా వేసుకోవచ్చు. అందరూ సినిమా వచ్చి వాళ్ళకి they will watch it in their own home theaters. But we have to make sure to bring them to theaters and something new should be there and larger than life they are expecting. That is the most important thing. సార్ విశాల్ గారు, ఇప్పుడంతా మీరు ఇప్పటిదాకా ఒక 2 క్వశ్చన్స్కి నెగిటివ్తో స్టార్ట్ చేసాము, ఒక పాజిటివ్తో స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా 22 సంవత్సరాల కిందట ఒక ఫిలిం ఛాంబర్లో చిన్న ప్రెస్ మీట్ ప్రేమ చదరంగం అనే ఒక సినిమాతో స్టార్ట్ అయిన విషయాలు 35 సినిమాలు ఇంత జర్నీ చేసినాక ఒక డైరెక్టర్ అవుతారని నేనైతే అసలు అనుకోలేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్. నిజంగా ఎంత పెద్ద విషయం అంటే అంత పెద్ద విషయం. అందరూ కూడా మంచి 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 అంటే విషయాలు అంటున్నారు సార్, ఏం చేశారు ఇది మంచితో? ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళందరూ ₹40, ₹120, ₹250 టికెట్ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో విశాల్ సినిమా చూడాలని కుటుంబంతో వస్తున్నారు. ఆ డబ్బులు నేను తీసుకుని నేను మాత్రం సంతోషంగా ఉండాలని నేను కోరుకోను. ఆ డబ్బుల్లో కొంత మళ్ళీ సొసైటీకి సమాజానికి ఇవ్వాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అదే ఒక్క నిమిషం. హీరోగా మీరు చేస్తారు, మామూలుగా ఇన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు హీరోకి చాలా ఎక్కువ ఎంత కావాలంటే అంత ఇస్తారు, చాలా వాల్యూ కూడా ఉంటుంది. హీరో కోసం అందరూ తగ్గుతారు కూడా. కానీ ఇప్పుడు హీరో కోసం ఇక్కడ డైరెక్టర్ తగ్గాడా పెరిగాడా సార్? ఈ డైరెక్టర్ వచ్చి అదే వీళ్ళందరూ సపరేట్గా అడిగితే ఇంటర్వ్యూ చెప్తారు ఈ డైరెక్టర్ సైకో అని. నా పక్కన ఉన్నారు కాబట్టి నేను తప్పించుకున్నాను. బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఐ షుడ్ నాట్ సే దిస్, ఐ విల్ నాట్ నేమ్ ద పర్సన్. ఎవరి కోసం నేను కథ రాసేటప్పుడంతా ఒక హీరో కోసం నేను ఆలోచించి నేను రాస్తూనే ఉంటాను. ఎప్పుడు ఆయనే వస్తాడు. ఇప్పుడు నేను అది ఉపయోగించుకున్నాను నా సినిమాలో, అంతే నేను చెప్తాను. ఆ 3 క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే నేను ఉపయోగించుకున్నాను. నాకు డైరెక్టర్గా వచ్చి ఈ సినిమాలో నాకు ఫస్ట్ డైరెక్షన్ మీరు చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడున్నే సినిమా వాతావరణంలో ఇప్పుడున్నే అట్మాస్ఫియర్లో ఇట్ ఈస్ దట్ ఫ్రైడే యూ హ్యావ్ టు హిట్ ద. నాకు మాత్రం కాదు, ఏ కొత్త డైరెక్టర్ అయినా సరే, ఏ కొత్త హీరోయిన్ అయినా సరే, హీరో అయినా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే, ఆ ఒక్కరోజు ఆ శుక్రవారం గుర్తుపెట్టుకుని ఏమైనా సరే దాని ముందే మీరు ఎడిటింగ్ చేసుకోండి, దాని ముందే మీరు సినిమా. నాకు ఒక అలవాటు ఉంది, నేను ఆల్వేస్ డూ టెస్ట్ రివ్యూస్. ముందుగానే ఒక ర్యాండమ్ పీపుల్ రప్పించి 4 ఎడిట్లు చేస్తాను. ఇప్పుడు 2 ఎడిట్లు జరిగింది. ఆల్రెడీ 50 people have seen the film and I've done 2 edits. Another 1 edit is balanced. Then I will show it to my principal characters and the producer, everyone. So that is very important, and that Friday is very important. So I am keeping that in mind and working day and night for that one. Okay, Vishal, is it okay? అయిపోయింది విశాల్. మీరు హ్యావ్ స్టార్టెడ్ యువర్ కెరీర్ ఫ్రమ్ 25 years back. Sir. 35 films and 20 years. డైరెక్టర్ కావాలనేటువంటి ఇస్ ద లాంగ్ డ్రీమ్ ఆఫ్ యువర్. శివ దగ్గర నుంచి, రామ్ గోపాల్ గారి దగ్గర నుంచి, ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు హీ విల్ కమ్ విత్ హిజ్ ఓన్ కంటెంట్, విత్ హిజ్ ఓన్ సబ్జెక్ట్. బట్ ఇది వచ్చేటప్పటికి మీరైతే యూ హ్యావ్ టేకెన్ అప్ సంబడీస్ జాబ్. yes, is it? It's not taken up someone's job. It's I've taken up ఇప్పుడు ఒక ఇల్లు ఆల్రెడీ ఉంటుంది,
ఆ ఇల్లు కట్టేవాడు ఆపేసాడు అనుకోండి, అక్కడి నుంచి మనం కట్టేది బాగుండదు. ఎందుకంటే ఆయనది కొంతవరకు బేస్మెంట్ ఉంది కదా, అది మొత్తం తీసేసి ఫ్రెష్గా మనం స్టార్ట్ చేసేది ఉంది కదా, అలాగే ఈ సినిమా స్టార్ట్ అయింది. సో ఇట్స్ లిటరలీ లైక్ Is it the same subject that you have started with the previous person? it's the line is his. So the basic line is his, and I have revamped the whole thing. So it is again, I would like to say I have done this only because of one person, R.B. Chaudhary sir. I have given my word to him. I can't cancel a project for such a big producer for giving anta pedda bajyata naku 99 film ichinappudu. I cannot say that sir ఇది నా కథ కాదు, నేను నా కథ వేరే, నేను వేరే చేసుకుంటాను, అలా కాదు. నేను హీరోగా నన్ను నమ్మి నన్ను తీసుకున్నారు, నన్ను నమ్మి ఆ అబ్బాయికి ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి అది ఉపయోగించుకోలేదు. దట్ ఈస్ హిస్ బ్యాడ్ లక్. The negativity should not flow into the So project. it will become a controversy కదా, it is somebody taken up subject ని మీరు టేకప్ చేయటం అనేటువంటిది. See, it's not, we are giving him the story అనేది అతనికి, we are giving the credit to him, we have given the necessary remuneration to it, we have cleared the whole thing. It's not that we have sidelined him or anything. Okay. It is just that the whole యాక్చువల్ గా thing, మీరు డైరెక్టర్ దాంట్లో వచ్చి అది ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అది ఇప్పుడు వద్దు, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ ఈజ్ బెటర్ ఆర్ హీరో ఈజ్ బెటర్ ఇన్ యూ? యు ఆర్ గుడ్ యాజ్ అ ఈ డైరెక్టర్. సినిమాలో ఐ వాంట్ ప్రూవ్ యాజ్ అ డైరెక్టర్ అండి. ఆ డైరెక్టర్ బాగుంటే, ఆ డైరెక్టర్ సూపర్గా చేశాడని చెప్తే వీళ్ళందరూ బాగా చేశారని ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ డైరెక్టర్ కరెక్ట్గా చేస్తుంటే వీళ్ళందరూ క్యారెక్టర్లు బాగా పండుతుంది, వీళ్ళందరూ బాగా చేశారనే ఒక గుర్తింపు వస్తుంది ఈ సినిమాలో. సో ఐ వాంట్ విన్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్, దెన్ ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. రమేష్ గారు, ఫీలింగ్ వెరీ సారీ అండ్ బ్యాడ్ ఫర్ ద లాస్ ఆఫ్ చౌదరి గారు. మా ఇక్కడున్న మా మీడియా మొత్తానికి కూడా వండర్ఫుల్ ఫ్రెండ్ ఆయన. మా అందరికీ హ్యాడ్ 35 years ఆఫ్ జర్నీ విత్ చౌదరి గారు. ఆయన లేకపోయినా యు ఆర్ కంటిన్యూయింగ్ హిస్ లెగసీ అండ్ ఐ విష్ అండ్ హోప్ దట్ యూ విల్ కంటిన్యూ యాజ్ గ్రేట్ యాజ్ హీ. Sure. His dream is to make a 100th film. So surely we'll make his dream fulfill, and we'll continue as, means we won't lose his goodwill, and we'll continue the super good films as super good films. Very good. 99 is 9. Yeah. 45 of your directorial is 9. Totally it is 9. Hope all the best. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Vishal, good Sir. evening. And sir, we pay all the tributes to that glorious producer and a gentleman all the while. We had, as Prabhu sir said now, we had a very long association with him. We are very happy to see you here with this film. And we wish you all the very best, and his soul behind all of you will trigger a blockbuster. Absolutely, there is no doubt about it. And Vishal, when it comes to you, ఈ అంటే డైరెక్టరే హీరోవే డైరెక్టర్ అన్నది తమిళ ఇండస్ట్రీలో భాగ్యరాజ గారి దగ్గర నుంచి ఉంది, రైట్? వెన్ యు ఆర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్, నీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది? విచ్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ ఏనా మీకు? తప్పకుండా సార్. ఎక్కడన్నా నేను నేర్చుకునే విషయాలు, ఐ బీన్ గోస్ట్ అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ టు ఆల్ మై డైరెక్టర్స్ ఇన్ మై ఫిల్మ్స్ విచ్ ఐవ్ యాక్టెడ్ యాజ్ ఎ హీరో. Who tops the అందరు ఇప్పుడు బాలాసారథి ఉపయోగించుకున్నాను, ఆయన మ్యాజిక్. లింగస్వామిది ఒక మ్యాజిక్ ఉంటుంది, ఇంకొక డైరెక్టర్ హరి గారు ఒక మ్యాజిక్ ఉంటుంది, ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది సినిమా. అదంతా ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్. ఒక బుక్గా నీ చాప్టర్లు ఉన్నప్పుడు బై ద టైమ్ యూ ఫినిష్ యూ బుక్ యుల్ నో లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్ ఈస్ వై, ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ ఆనెస్ట్ థింగ్, దట్ ఫస్ట్ 18 seconds ఆఫ్ ద టీజర్ షాట్ is because of Ram Gopal Varma. ఓ వెరీ గుడ్. అండ్ హీరోని డైరెక్టర్ ట్రబుల్ చేశాడా బాగా? డైరెక్టర్ హీరోని ఎక్కువ ట్రబుల్ చేశాడా ఈ సినిమాలో? హీరోకి టైం కూడా లేదండి మేకప్ టచ్అప్ కూడా చేయడానికి. తర్వాత ఎందుకంటే ఎలా చెప్పాలి, హీరోకి వచ్చి నేను ఐ షుడ్ సే సారీ టు ఆల్ మై ఆర్టిస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది సీన్ పేపర్, నాకు సీన్ రాసి డైలాగులు I have not practiced that, so it's a surprise to them every day when I tell them, and they adapt to that. But hero ga vachi I have done justice to what my director wanted. Director wanted too much from the old character. Ante there's a tribute,
ఒక క్యారెక్టర్ వచ్చి ఇళయరాజా గారు ఫ్యాన్ వాడు సినిమాలో. Okay. ఇళయరాజా గారు ఒక విషయం నేను పెట్టుకున్నాను. నేను మూసాపేట చంద్రకళ సినిమా థియేటర్లో నేను చాలా సినిమాలు నేను ఎప్పుడు చూస్తాను. Oh. బ్రహ్మరామికాలో నేను ఎక్కువ చూస్తాను. తమిళనాడులో ఎక్కువ వచ్చి రోహిణి థియేటర్ అని ఒక థియేటర్ ఉంది. ఎందుకు చూస్తానంటే మాస్ ఆడియన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ తప్పట్లు కొడతారు, ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం వస్తే ఎలా ఆదరిస్తారు అనేది పెట్టుకుని నేను ఒక విషయం చేశాను సెకండ్ హాఫ్లో ఒక 2 చోట్ల, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. సో ఐఎమ్ లుకింగ్ ఫర్. Will you continue this pattern, hero director? I will continue, sir. It's a very tough job, but it is. I love that. What do you say? That ప్రయత్నం నాకు చాలా ఇష్టం. I like that. ఆ కష్టపడి చేసి చూపించేది నాకు చాలా ఇష్టం. I know that I should not be saying this because someone else is suffering because of this. My is better up. I told you. So I have to balance that. I should not keep doing that same thing what I did for the last 1 year. Very good. Superstar of this evening, Prabha, and very great of you. ఒక జనరల్ సింగింగ్ వరల్డ్ నుంచి వచ్చి యూ డామినేటెడ్ ద సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు అక్కడ మద్రాసులో కూర్చున్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి లాగి ఇంత అచీవ్మెంట్ ఇన్ ద లాస్ట్ 40 లాంగ్ ఇయర్స్ ఎక్కడ ఏ సింగరు చేయలేకపోయినా గొప్ప ఫీట్ చేసినందుకు మీడియా తరఫున నేను ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా పాట పాడడంలో వాట్ ఈజ్ యువర్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్రెడీ యు ఆర్ ఎ సూపర్ స్టార్. దీంతో నీ వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ యూ గెయిన్డ్? నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? విశాల్ సార్ అందరికీ తెలుసు, పెద్దోళ్ళు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సార్ మూవీస్ చూస్తున్నా. సార్ మూవీకి వాడడం అనేది నిజంగా గొప్ప విషయం నా వరకు. అందులోనూ జీవి ప్రకాష్ సార్ చాలా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్. అసలు క్యూఐస్ కోసం పంపినప్పుడు ఫస్ట్కే సార్ ఓకే చేసినని తెలిసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళ ముందు నేను ఇక్కడ కూర్చోవడమే నిజంగా నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు నేను నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ పాడుతుంటాను. నేను పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ అంటే నేను తెలంగాణ అయినప్పటికీ సార్ నన్ను డిజర్వ్ చేసి సార్ మూవీకి పాడిచ్చే సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ కూడా. దానికి కంటిన్యూషన్ మేడం. ఇటు యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా ఓ పిల్లగా వెంకటేశ, సో అది ఆ ఫ్లేవరే కనిపిస్తుంది. సో అంటే డైరెక్టర్ గారు చెప్పారా సో ఆ టైప్లో కావాలి అని ఏమైనా? ఏ సాంగ్ చూసి ఎంచుకున్నారనేది నాకైతే తెలియదు. మీరు అన్నారు కదా ఓపిల వెంకటి, అది రాసింది నేనే, యాక్చువల్గా పాడింది నేనే, రాసింది నేనే ఆ సాంగ్. సార్ ఇందాక చెప్పినట్టు రాను బొంబాయికి సాంగ్ విని ఎంచుకున్నారని తెలిసింది నాకు కూడా. ఓపిల వెంకటి గారు. అంజలి గారు ఇక్కడ అంజలి గారు హాయ్. అది ఇందాక అడిగాను మిమ్మల్ని ఎన్నో సినిమా అని చెప్పేసి అందరూ 45 అంటున్నారు, 99 అంటున్నారు. మీ నెంబర్ ఎంత? అదే నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ సమ్వేర్ 55th or 56th మూవీ అనుకుంటున్నానండి. సో ఈ 55 ఫిల్మ్స్లో కూడా మిమ్మల్ని చాలా క్యూట్గా ఇలాగే చూపించారు కానీ బట్ ఇంత వైలెంట్గా చూపించిన ఫస్ట్ ఫిల్మ్ ఇదేనేమో నాకు తెలిసి. మరి మీరు కూడా ఫైట్స్ చేశారా? మీ డైరెక్టర్ ఎంత కష్టపెట్టాడు మిమ్మల్ని? చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఓకే. సో మీరు నిజాలు చెప్పాలి. నేను నిజం తప్ప ఏం మాట్లాడి మీకు తెలుసు. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పి మీరు చూసారా? నిజమే చెప్తా. సో టీజర్లో మీరు ఆ షార్ట్ చూస్తున్నారు కదా, దాని గురించి అనుకుంటే క్వశ్చన్. ఆ షార్ట్ చూసి చాలామంది నా దగ్గర అడిగారు. అంటే ఒకే షార్ట్, ఐ మీన్ 2 షార్ట్స్, కానీ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈవెన్ నాకు ఫస్ట్ డబ్బింగ్ కోసం నాకు పంపించినప్పుడు నేను విశాల్కి అదే చెప్పాను, ఎక్స్ట్రాడినరీ షార్ట్ చూస్ చేసా, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో యాక్చువల్గా నేను ఒక విషయం మెన్షన్ చేయాలనుకున్నాను, నేను ముందు మెన్షన్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరే డైరెక్టర్, వేరే హీరో ఉన్నప్పుడు, కానీ ఒక హీరోగా సినిమాకి డైరెక్టర్ అయినప్పుడు హీరోయిన్కి ఇంత స్ట్రాంగ్ రోల్ రాయడం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను విశాల్ని. ఎందుకంటే ఆ మనసు ఉండాలి. అంటే హీరోయిన్కి కూడా మంచి ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ రాస్తున్నాము, తన్ని కూడా స్టంట్స్ చేస్తున్నాము, తనతో కూడా ఇలాంటి ఒక
హీరోయిక్ షాట్స్ తీస్తున్నాము అనేది ఒక చిన్న హెసిటేషన్ కూడా లేకుండా తనే అంటే షూటింగ్ తనే కదా నేను డైరెక్ట్ చేసింది. సో నేను ఈవెన్ సెట్లో కూడా చెప్పాను, నేను ఇది చేయాలంటే నీకు చాలా ఓపెన్ మైండ్ ఉండాలి అని. ఒక చిన్న తను చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ రోల్ మీరు చూసిన తర్వాత అంటే నా కెరీర్లో మంచి రోల్స్ అనే ఒక లిస్ట్ చెప్తారు కదా, దాంట్లో ఇది డెఫినెట్గా అన్నపూర్ణి ఉంటుంది. అది మేము చేసాం డే అండ్ నైట్ లైక్ 20 hours ఒక రోజు, 20 hours ఒక రోజు పడుకుని లేచిందే తక్కువ ఉంటుంది. కానీ నేను పర్సనల్గా సినిమాలో ఆ షాట్ చూసినప్పుడు, నేను టీజర్లో ఆ షాట్ చూసినప్పుడు నాకు అవన్నీ మర్చిపోయాను. నాకు ఓన్లీ ఇది ఒకటే గుర్తుంది. దట్స్ ద అవుట్కమ్. విశాల్ గారు యాక్చువల్గా ఇందాక నుంచి చెప్తా ఉన్నారు అంటే నెగిటివిటీని బయటకు పంపించి నేను డైరెక్టర్ అవ్వాల్సి వచ్చిందని చెప్పి. సో మీరు ఏం చెప్పారంటే ఆల్రెడీ లైన్ అన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న 3 క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ ఆ లైన్లో ఉందా, లేకపోతే మీరు డిజైన్ చేసుకున్నారా? సారీ సార్, 3 క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ లైన్లోనే ఉందా, బేసిక్ లైన్లోనే, లేకపోతే మీరు డిజైన్ చేసుకున్నారు? మీరు వచ్చిన తర్వాత రీవ్యాంప్ చేశారు కదా మొత్తం టోటల్గా ఆ కాంటెంట్లో వచ్చింది అది ఒరిజినల్ క్రియేట్ చేసింది మీరు క్రియేట్ చేసుకున్నారు, ఒరిజినల్ లైన్లో లేదు సార్? That's what I told you, revamp the whole thing. Title was there, but the whole thing was revamped. I'm a character nunchi, the whole thing was completely revamped. See, అదే let the film talk అండి. It's better the film talks. ఎందుకంటే ఒక హీరోగా చెప్పేదంటే I can tell anything. ఒక డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ కదా, ఫస్ట్ ఫిల్మ్ let the film talk, then only it will be good. We'll be meeting during the success meet. అది కూడా నేను మేనిఫెస్ట్ చేసే అర్థంలో మాట్లాడే వచ్చాను నేను. అయితే యాక్చువల్గా దీంట్లో తెలుగు యాక్ట్రెస్ని పెట్టారు, తెలుగు యాక్ట్రెస్ని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైము కొన్ని తెలుగులో కూడా షూట్ చేశారు, అంటే మన తెలుగు కాకినాడ ఈ అవునవును కూడా అది బేస్డ్ కాకినాడ, వైజాగ్ బేస్డ్. అమ్మాయి వచ్చి తెలుగు అమ్మాయి, అబ్బాయి వచ్చి వైజాగ్లో లైక్ ఒక డాన్, దట్ తమిళ్. సో క్లాష్ ఆఫ్ తమిళ్ అండ్ తెలుగు. సో మీకు చూస్తుంటే అది తెలుగు సినిమాలోనే ఉంటుంది. లైక్ సెకండ్ హాఫ్లో వచ్చినప్పుడు then when it collides, when it comes to the reality, it will continue. So me almost like most of the scenes are in Telugu unnappudu adi untundi, but definitely see again that question also I kept in mind to when I sketched the whole screenplay. Idi malli raakurdu, ee gurtimpu వచ్చేటప్పుడు be careful, ఇది దాటి నువ్వు వెళ్ళాలి. సో మన దాటి వెళ్ళినప్పుడు ఈ హర్డల్ కూడా ఉంటుందని నేను గుర్తుపెట్టుకుని నేను ఐ డిడ్ ద స్క్రీన్ ప్లే. జితన్ గారు, అయితే మీరు ఓటీటీ గురించి మాట్లాడారు ఇందాక, అంటే ఓటీటీ పీపుల్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలని. బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీ కూడా చాలా మారింది. ఇదివరకు ఉన్నంత హై బడ్జెట్స్ వాళ్ళు పెట్టట్లేదు, హై స్టేక్స్ ఇవ్వట్లేదు. సో ఆల్మోస్ట్ సగం. ఇప్పుడు మా ఇంట్లోనే మా అమ్మ వచ్చి మహేష్ బాబు ఫ్యాన్. నా సినిమా బై డిఫాల్ట్ చూసే తీరాలి. నేనే లాక్కుంటే అమ్మ నాన్న తీద్దాం. నాన్నగారు నా పెద్ద ఫ్యాను, అమ్మ వచ్చి మహేష్ బాబు ఫ్యాన్. ఇప్పుడు వచ్చి అమ్మ వచ్చి ఏం చెప్తున్నారు, షీఈ్ 70+. నౌ షీ సేయింగ్ నేను హోమ్ థియేటర్లోనే చూసుకుంటాను రా అని. నీ సినిమా సరే నేను వచ్చి ప్రివ్యూ థియేటర్లో పిలుస్తావు కదా, నేను వస్తాను అని. ఇప్పుడు అలాగా ప్రతి ఇంట్లో ఒక ఆడియన్స్ వచ్చి వీ హ్యావ్ లాస్ట్ అవుట్ టు, వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవుట్, దే ఆర్ వాచింగ్ ఓటీటీ, వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవుట్ ఆన్ దెమ్. బిజినెస్ మాడ్యూల్ మారింది. ఇప్పుడు సినిమా బిజినెస్ మాడ్యూల్ మారింది. ఎప్పుడో 10 సంవత్సరాల ముందు విశ్వరూపం సినిమా టైంలో కమల్ హాసన్ సార్ చెప్పేటప్పుడు అందరూ తిట్టారు ఆయన్ని. డిటిహెచ్ వస్తుంది, డైరెక్ట్ టు హోమ్ వచ్చినప్పుడు అందరూ తిట్టారు ఆయన. దే పుల్డ్ హిమ్ డౌన్, బట్ దట్ ఈస్ ఓన్లీ ద ట్రూత్ టుడే. సో వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్, బోత్ ఓటీటీ, శాటిలైట్ అండ్ థియేట్రికల్ వచ్చే వాళ్ళు తప్పకుండా థియేటర్కి వస్తారు. ఆ థియేటర్కి వచ్చిన వ్యక్తులకి మనం వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ న్యూ, అదర్వైజ్ దే విల్ నాట్ లైక్ టు కమ్. అజయ్ చెప్పండి. తమిళ్ సినిమాలో కొత్త డైరెక్టరు, నువ్వేమో సీనియర్. ఆయన ఏమైనా బాగానే డైరెక్ట్ చేసాడు అనిపించిందా? ఎందుకంటే నువ్వు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసిన పెద్ద స్టార్ నువ్వు. మహేంద్ర గారు, ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ ఒక డైరెక్టర్ ఉన్నారు, తర్వాత విశాల్గా డైరెక్ట్ చేశారు. షెడ్యూల్ అయిన తర్వాత ప్రాబ్లీ 1-2 days. దాని తర్వాత లాంగ్వేజ్ కొంత బ్యారియర్ ఉంటుంది డెఫినెట్గా తమిళ్లో. నేను యాజ్ ఇట్ ఈస్ కింద చెప్పినట్టు ఆయన ఇమిటేట్ చేశాను. నేను విశాల్ గారిని కంప్లీట్గా ఇమిటేట్ చేశాను. అండ్ ఫార్చునేట్లీ నేను చాలా మంచి డైరెక్టర్స్తో పనిచేశాను. ఇక్కడ కూడా ఆన్ పార్ ఉన్నారండి విశాల్ గారు. ఆన్ పార్ విత్ దెమ్, క్లారిటీ కానీ అది కానీ, దేర్ వాజ్ నో కన్ఫ్యూజన్. ఊపిరాడిని ఇచ్చేవాళ్ళు కాదు, గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు, నాన్ స్టాప్గా షూటింగ్ ఉండేది. the comfort level basically, he's very friendly, very welcoming. Actors అందరితో కూడా బాగా ఇదిగా ఉండేవాళ్ళు.
సో ఇట్ ఆల్ షోస్ అండి దట్ వైబ్, దట్ ఎనర్జీ అనేది డెఫినెట్గా అందరికీ వెళ్తూ ఉంటుంది. సో దట్ వే ఇది పెద్ద హిట్ అయిన తర్వాత తమిళ్లో కంటిన్యూ అయిపోతావా? నువ్వు కూడా సునీల్ వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, దొరకట్లేదు. సార్ ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి చీటమే సార్, ఎందుకు ఆగాలి? సార్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కదా సార్ యాక్చువల్గా ఆ 18 seconds షార్ట్ ఉంది కదా, మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆయనే, అజయ్ గారే ఆ క్యారెక్టర్. అజయ్ గారు, విశాల్ గారు నార్మల్గా డైరెక్టర్గా ఇది మీ ఫస్ట్ సినిమా కదా, ఈ హీరోని డైరెక్ట్ చేస్తారు ప్రభాస్. ఓ సో ఈ సినిమాలో ఇలాంటి సాంగ్ మీ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ప్రిడిక్టబుల్ సాంగ్. సో రీజన్స్ మీరు ఆల్రెడీ చెప్పారు. సినిమాలో ఆ మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అంటే, మీకు తెలుగులో మీరు ఇక్కడ డైరెక్ట్ స్ట్రైట్ హీరోగానే చూస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా, సూర్య గారిని, మిమ్మల్ని, కార్తీ గారిని, ఇలా చాలామంది. సో ఈ సినిమాతో ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవ్వబోతుంది? దట్స్ వాట్ ఇట్స్ వాళ్ళ టికెట్ ఇచ్చిన డబ్బులకి పక్కా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అంటే అన్ని కష్టాలు మర్చిపోయి సినిమా థియేటర్కి వస్తారండి. మళ్ళీ మన కష్టాలు వచ్చి సినిమా థియేటర్లో చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? 2.5 గంటలు వాళ్ళు సంతోషంగా వచ్చి ఎంటర్టైన్ అయ్యి పిల్లలు తీసుకొస్తున్నారు. ఆ పాప్కార్న్కి 350 రూపాయలకి, కోల్డ్ కాఫీ 190 రూపాయలకి, మొత్తం అన్ని ఖర్చులకి ఆ హీరో సరిగా యాక్ట్ చేయలేదనుకోండి, సరిగా సినిమా లేదనుకోండి, సగంలోనే వెళ్ళిపోతారు. అందుకే సో ఇట్స్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దిస్ ఫిల్మ్. అంజలి గారు హియర్. విశాల్ అన్న, సో వెన్ మదగజ రాజా రిలీజ్ అంటే 12 years తర్వాత రిలీజ్ అయింది మదగజ రాజా. తెలుగులో కూడా రిలీజ్ అయినప్పుడు రెస్పాన్స్ వాజ్ ఫినామినల్. అంటే థియేటర్ వాజ్ లాఫింగ్ అదంతా. అది కూడా ఆర్బి చౌదరి గారే ప్రొడ్యూస్ చేశారు. లేదు, అది మనోహర్ ప్రసాద్ జెమ్నీ. సారీ, అంటే తెలుగులో ఆర్బి చౌదరి గారు అన్నట్టు అనిపించింది. సో ఫర్ దట్ అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో డైనమిక్ ఉంటుంది, ఫన్ అండ్ రొమాన్స్ ఉంటుంది. ఈ ఫిలింలో ఎలా ఉంటుంది మీ ఇద్దరు డైనమిక్? ఇట్ బి కంప్లీట్ డిఫరెంట్ ఇదండి, డిఫరెంట్ అంజలి. ఐ లైక్ టు షోకేస్ అంజలి ఇన్ డిఫరెంట్ వే. ఇట్ విల్ బి డిఫరెంట్ అంజలి ఇన్ దిస్. లుక్ గురించి చాలా మంది చెప్పారండి, అది కొంతమంది నా నాన్నగారి లాగా ఉన్నానని చెప్పారు. అది మంచి విషయం. అది ఇట్స్ ఐ నో ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. లెట్స్ సీ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కోలీవుడ్లో దళపతి విజయ్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ నెంబర్ 1 చైర్ ఖాళీ ఉంది. ఆ చైర్కి పోటీ పడే రేస్లో మీరు కూడా ఉన్నారా? ఇన్ని చైర్లు ఉన్నాయండి. నేను ఈ చైర్ నుంచి ఆ చైర్కు నేను గంతులేయలేను. నాకు ఒక చైర్ ఉంది, నాకు ఒక చోట ఉంది, నేను ఆ చోట్లనే కూర్చుంటాను. అంటే ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మాస్ హీరో లాగా మళ్ళీ వస్తున్నట్టు ఉంటుందండి. సి వాక్యూమ్ విల్ బీ దేర్, సమ్మన్ విల్ కమ్ టు ఫిల్ ద వాక్యూమ్. వీఆర్ ఆల్ దేర్ వర్కింగ్ టువర్డ్స్ ఫిల్లింగ్ పీపుల్స్ వాక్యూమ్, నాట్ దట్ సీట్స్ వాక్యూమ్. అది నాకున్న లేన్లో నేను పరిగెత్తాను. అంటే నెక్స్ట్